బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై దిగుమతి సుంకాలను ఒక్కసారిగా పెంచడంతో మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇవాళ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై $330 పెరిగి $162,330గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిరిపై $300 ఎగిసి $148,880గా కొనసాగుతుంది. అటు కిలో వెండి ధర $3,20,000 వద్ద ట్రేడ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం బంగారం వెండిపై దిగుమతి సుంకాలను ఒక్కసారిగా పెంచడంతో మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇవాళ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై $330 పెరిగి $162,330గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిరిపై $300 ఎగిసి $148,880గా కొనసాగుతుంది. అటు కిలో వెండి ధర $3,20,100 వద్ద ట్రేడ్ అవుతుంది. వీటిల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు సూత్రాలు పాటించాలని ప్రభుత్వాలతో పాటు ప్రజలకు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్రం కొత్త ఆంక్షలు విధించింది. కార్లు వదిలి బస్సుల్లో మెట్రోలో ప్రయాణించాలని ప్రజలకు స్పష్టం చేస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మెట్రో బస్సుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు 10% అదనపు రవాణా భత్యాన్ని పెంచుతామని ప్రకటించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల పనివేళ్లలో మార్పుల కోసం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు సూత్రాలు పాటించాలని ప్రభుత్వాలతో పాటు ప్రజలకు సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులపై కేంద్ర కొత్త ఆంక్షలు విధించింది. కార్లు వదిలి బస్సులు మెట్రోల్లో ప్రయాణించాలని ప్రజలకు స్పష్టం చేస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మెట్రో బస్సుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు 10% అదనపు రవాణా భత్యాన్ని పెంచుతామని ప్రకటించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల పనివేళ్లలో మార్పుల కోసం కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో మరోసారి పోస్టర్ల కలకలం రేగుతున్నాయి. ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఆచూకీ కోసం వెతుకుతున్నామంటూ గుర్తు తెలియని వ్యక్తులు వేయించిన పోస్టర్లు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. భగీరథ్ పరారీలో ఉన్నాడు, ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి అందజేస్తామంటూ ఈ పోస్టర్లపై రాసి ఉండడం చర్చనీయాంశంగా మారింది. సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. మరోవైపు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు గచ్చిబౌలి, మైనాబాద్ ప్రాంతాల్లో కీలకమైన సాంకేతిక ఆధారాలను సేకరించారు. దర్యాప్తులో భాగంగా భగీరథ్ బంధువులకు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే తాను రేపు విచారణకు హాజరవుతానని భగీరథ్ మెయిల్ చేసినట్లు చెబుతుండగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైకోర్టులో జరగబోయే విచారణ అత్యంత కీలకంగా మారింది. తనదైన నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్తో పాటు బెయిల్ పిటిషన్పై కూడా ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. కరీంనగర్ జిల్లాలో మరోసారి పోస్టర్లు కలకలం రేపాయి. ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఆచూకీ కోసం వెలుగుతున్నామంటూ గుర్తు తెలియని వ్యక్తులు వెలిగించిన పోస్టర్లు ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. భగీరథ్ పరారీలో ఉన్నాడు, ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి అందజేస్తామంటూ ఈ పోస్టర్లపై రాసి ఉండడం ఎంతో చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, భగీరథ్ పై పోస్టర్లు వేయడాన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పటికే రాజకీయ టర్న్ తీసుకున్న ఇది ఏ రాజకీయ పార్టీ ఇలా చేసి ఉండవచ్చని అనుకోవచ్చు? రైట్ లక్ష్మీనాథ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై నమోదైనటువంటి పోక్సో కేసు అవుతుందో అది దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా మారని చెప్పుకోవచ్చు ఈ వార్త. అదే ఈ నాటకీయ పరిణామాల మధ్య కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఆచూకీ కోసం వెలిసిన పోస్టర్లు కూడా తీవ్ర సంచలనంగా సృష్టిస్తున్నాయి ప్రస్తుతం కరీంనగర్లోని బస్ స్టాండ్, తెలంగాణ చౌక్, అదేవిధంగా పార్క్, ఎస్ఆర్ఆర్ గేట్ వద్ద, అదేవిధంగా హైదరాబాద్ లోని మెట్రో పిల్లర్లు కావచ్చు, హైదరాబాద్ లోని కొన్ని గోడల వద్ద పలు ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. ఈ పోస్టర్లో ఏముందంటే బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు, ఆచూకీ తెలిసిన వారికి తగిన బహుమతి అందజేస్తాం, బండి భగీరథ్ కనిపించడం లేదు, తెలిస్తే పోలీసులకి సమాచారం ఇవ్వండి అంటూ కూడా ఈ పోస్టర్లో మొత్తం కూడా రాసి ఉంది లక్ష్మీనాథ్. అయితే మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరంభంలో ఉన్నటువంటి బండి భగీరథ్ పై మే 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైంది. మే 8 కంటే ఒక రోజు ముందు మే 7 తేదీ నాడే బండి భగీరథ్ కరీంనగర్ లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో తన ఇంటి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయినటువంటి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మైనర్ బాలిక పైన హనీ ట్రాప్ కేసు అయితే పెట్టడం జరిగింది బండి భగీరథ్. అయితే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ భగీరథ్ అందుబాటులో లేరని, మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని చెప్పేసి వార్తలు కూడా రావడం జరిగింది లక్ష్మీనాథ్. అయితే నిన్నటి రోజున ఆయన 2 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉండే తనకు మరో 2 రోజులు కావాలని చెప్పేసి ఈమెయిల్ ద్వారా పోలీసులకు లేఖ కూడా పంపించినట్టుకైతే తెలుస్తా ఉంది. అయితే ఈ లేఖ తమకు అఫీషియల్ గా అందలేదు కూడా అటు పేట్ బషీరాబాద్ పోలీసులు కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగింది. మరి అది లేఖ ఓన్లీ సోషల్ మీడియాలోనే సర్క్యులేట్ అవుతుంది, మరి అది మాకు అందలేదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసులో పోలీసులు ఈ కేసుని చాలా దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. మైనర్ బాలికను ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ మైనర్ బాలికను వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు అటు వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారనేటువంటి ప్లేసెస్ ఉన్నాయి, ముఖ్యంగా గచ్చిబౌలి కావచ్చు, మొయినాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు మొత్తం జగలు పట్టి అక్కడ కొన్ని కీలకమైన ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటన నేపథ్యంలో కేవలం కరీంనగర్ అయితే ఈ రోజు న్యాయస్థానం ముందు ఇది ఒక తుది తీర్పు కాకపోయినప్పటికీ కూడా ఏం చేయాలి, ఈ వేసుకున్న పిటిషన్ పై న్యాయస్థానం ఒక తీర్పు వెలువరించే అవకాశం ఉంది కదా, అతనికి బెయిల్ వస్తుందా రాదా, క్వాష్ పిటిషన్ ఏమవుతుందా అన్న దానిపైన?
అంటే లక్ష్మీనాథ్ ముఖ్యంగా ఇది బెయిల్ కోసమే ఏదైతే ఇప్పుడు 2-3 రోజుల నుంచి 4 రోజుల నుంచి బండి బైరాత్ కనిపించిన వార్తలు వస్తున్నాయో ఇదంతా కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. దేనికోసం అంటే అది కేవలం బెయిల్ కోసమే. సో బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ కాకుండా ఇది ముందస్తు వాళ్ళు ఒక ఆలోచన చేసుకొని న్యాయవాదులతో మాట్లాడుకొని అది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అదంతా కూడా బెయిల్ కోసమే. సో ఒకవేళ ఇది విచారణ జరిగిన తర్వాత నాకు తెలిసి ఈరోజు ఎవరైతే వాళ్ళ దగ్గర మన బండి భగీరథ్ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయట, కీలక ఆధారాలు ఉన్నట్టుగా బండి భగీరథ్ చెప్తా ఉన్నాడు. అయితే ఆ ఆధారాలతోనే అతను హైకోర్టు దగ్గర పిటిషన్ వేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో తనకి ఖచ్చితంగా బెయిల్ వస్తున్నటువంటి ఒక భరోసా అయితే ఉన్నారు. అటు బండి సంజయ్ కుటుంబం కావచ్చు, భగీరథ్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ శ్రేణులు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేటువంటి ఆలోచన అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అనిల్. కరీంనగర్లోని వన్ హాస్పిటల్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన రైతులు పరామర్శించడానికి వచ్చిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ప్రమాదం తప్పింది. లక్ష్మణ్ కుమార్ లిఫ్ట్ ఎక్కి పైకి వెళుతున్న క్రమంలో లిఫ్ట్ వైర్ తెగి కింద పడిపోయింది. తక్కువ ఎత్తు నుండి పడిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఎవరికి ఏమీ కాకపోవడంతో సిబ్బంది మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి వెంటనే స్పందించి డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ మెయింటెనెన్స్ లోపం స్పష్టంగా కనిపిస్తుందని, ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని మంత్రి ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆసుపత్రి పర్మిషన్ రద్దు చేయాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా మెడికల్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. యాజమాన్యం అనేటువంటి ఒకరు కేరింగ్ ఇచ్చేవాళ్ళు కానీ హాస్పిటల్ షెడ్యూల్ ఇచ్చేవాళ్ళు కానీ ఏమైనా వాళ్ళకి తయారున్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఏమైనా హాస్పిటల్కి వచ్చి ఇంటి వెళ్ళిపోయి కింద పడిపోయి 4 ఫుల్ 5 రోజులు పడిపోయి చనిపోతే పరిస్థితి కానీ అర్ధ గంట అయితే ఒక్క యజమాని సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మటుకు మాకు ఏం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయట డాక్టర్లు పిలిపించి ట్రీట్మెంట్లు ఇప్పించుకుంటే అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించే హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి. కంప్లీట్ చేస్తుంది ఇంకా రాతపురం కంప్లీట్ చేస్తుంది. మా పిఏ మా సాయం చేస్తుంది. జరగడానికి ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కరీంనగర్లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు. పేషెంట్ తీసుకొచ్చి ఇక్కడ మన అక్కడ ఏదైతే అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధం ఉండదు. ఏవో లక్షలాది రూపాయలు బిల్స్ చేర్చుడు, బిల్స్ వస్తుంది. వాళ్ళే ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రన్ చేస్తారు. దీనికి ఈ విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై ఫోక్సో కేసు నమోదు కావడం రాజకీయంగా పెనుదుమారమే రేపుతుంది. ఈ ఘటనపై ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాగంబర్పేట నుంచి శ్రీరమణ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులు బండి సంజయ్ని వెంటనే కేంద్ర మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. వెంటనే
ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు స్పష్టం చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అడవి తక్కెళ్లపాడు పుచ్చల్లపల్లి సుందరయ్య కాలనీలో సుమారుగా 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడిందని, ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన సుందరయ్య కాలనీలో 3వ లైన్ నుంచి 10వ లైన్ దాదాపుగా వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి రోడ్లు. పుచ్చలపల్లి సుందరయ్య అంటేనే పేదరికం, పేదలుగా ఉండేటటువంటి కాలనీలో వైసీపీ వాళ్ళు రాజకీయం చేసి వీళ్ళంతా కూడా పేదలు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం కాబట్టి వీళ్ళకి ఆ రోడ్లు వేయకూడదని కేవలం 3 రోడ్లే వేశారు. 1, 2, 3. అయితే ఎలక్షన్ టైంలో వీళ్ళ పరిస్థితి చూసిన తర్వాత మా పేదలు ఉండేటటువంటి కాలనీలో వచ్చే 2 సంవత్సరాల లోపల రోడ్లు వేస్తామని చెప్పాం. ఈరోజు 50 లక్షల రూపాయలతో ఈ 7 రోడ్లు కూడా పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. సో దీనికి నేను మిమ్మల్ని అందరూ కోరేది ఒకటే, రోడ్డు ఒక్కమారే వస్తుంది. ఆ రోడ్డు వచ్చినప్పుడు కొన్ని చిన్న అడ్డంకులు ఉంటే వాటిని అన్నింటిని తొలగించుకుంటే మీకు శాశ్వతమైనటువంటి రోడ్డు ఉంటుంది. లేదా మీరు వంకరలు టింకర్లు చేసేసి రోడ్డు అట్లా వేసుకుంటే రేపు పొద్దున మీకు భవిష్యత్తు బాగుండదు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఏదైనా అరుగులు ఇట్లాంటివి చిన్న ఉంటే తీసేసుకోండి. తప్పకుండా తొందరలోనే ఈ కాలనీ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా ఈ కాలనీతో పాటు ఇంకా కొన్ని కాలనీలు కూడా దాదాపు 3600 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా ఏదైతే మేము మాట ఇచ్చామో ఆ మాట మేరకు పని చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. ఎక్కడ పడినా అక్కడ కూటమి ప్రభుత్వం మళ్ళా రావాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలన్నటువంటి నినాదం తప్ప వైసీపీ నాయకులు ఎక్కడా అని ఎతికినా కూడా భూతత్వంలో ఎతికినా కనబడడం లేదు. బాపట్ల జిల్లా చీరాల మార్కెట్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు చేపట్టారు. పండ్లను కృత్రిమంగా మగబెట్టేందుకు ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారన్న ఫిర్యాదులతో బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అరటి, మామిడి సహా పలు రకాల పండ్ల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మరి ఇవాళ చీరాల ఫ్రూట్ మార్కెట్లో మనం ఫ్రూట్స్ చెక్కింగ్ కోసం వచ్చాము. మరి సమ్మర్ వచ్చేసరికి మామిడికాయలు అనేవి చాలా వరకు దిగుబడి పడుతున్నాయి. సో ఈ సీజన్ వచ్చేసరికి కాల్షియం కార్బైడ్ అనేది వాడకం జరుగుతుంది. సో ఇప్పుడైతే కాల్షియం కార్బైడ్ అయితే మ్యాక్సిమం మనకి స్టేట్లో మొత్తం తగ్గించేశారు. ఎక్కడ అది దాని ఇంపార్టెన్స్ అనేది లేకుండా అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకి కాల్షియం కార్బైడ్ బదులు ఎన్రైప్ అని, గోల్డ్ రైప్ అని, FSSAI అప్రూవ్డ్ శాషెట్స్ వస్తున్నాయి. సో ఎథిలిన్ ఉంటుంది దాంట్లో. సో అది న్యాచురల్గా ఈ పళ్ళు అనేది పక్వానికి చేస్తుంది. సో బట్ స్టిల్ ఇప్పటికీ కార్బైడ్ అనేది ఉంది అని మనకి మీడియా మిత్రుల ద్వారా, వేరే కస్టమర్స్ ద్వారా కూడా మనకి సమాచారం వచ్చింది. దాని మేరకు మాకు మా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అయిన వేణుగోపాలరావు గారు ఆదేశాల మేరకు ఇవాళ మనం చీరాల ఫ్రూట్ మార్కెట్ని తనిఖీ చేయడం జరిగింది. సో అలాగే ప్రతి శాంపుల్ అనేది టెస్ట్ చేసాం, మనం చెక్ చేసాం. మనం మ్యాంగోస్ కానీ, బనానా, దానిమ్మ, పపాయ, జాంకాయ కానీ, యాపిల్స్ ప్రతిదీ చెక్ చేసాము. మరి చెక్ చేసిన తర్వాత మనం శాంపుల్స్ అనేది సేకరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 2 మామిడికాయ శాంపుళ్ళు, 1 యాపిల్, తర్వాత అరటిపళ్ళు, దానిమ్మ అనే శాంపుల్ 5 శాంపుల్ తీయడం జరుగుతుంది. ఈ శాంపుల్స్ అన్నీ తీసి హైదరాబాద్ ల్యాబ్కి పంపిస్తున్నాం. పంపించిన తర్వాత మనకి అక్కడ అనాలిసిస్ జరిగి ఆ రిపోర్ట్ అనేది మనకి వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని అనుగుణంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అది మెదక్ జిల్లాలో అమానవీయ ఘటన వెలుగు చూస్తుంది. కన్న బిడ్డని 3 లక్షల రూపాయలకు విక్రయించిన తల్లిదండ్రుల ఉదంతం జిల్లాలో కలకలం రేపుతుంది. కొల్చారు మండలానికి చెందిన దంపతులు తమ 4వ సంతానాన్ని ఆర్థిక భారమనే సాకుతో మధ్యవర్తుల ద్వారా విక్రయించారు. పోలీసుల విచారణలో ఈ దారుణం బయటపడగా ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మాతా శిశు హాస్పిటల్లో ఒక పాపకి జన్మనివ్వడం జరిగింది. జన్మనిచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన మీడియేటర్స్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సోనీ అని, అదే విలేజ్ చెందిన సోనీ, ఆ సోనీ ద్వారా రాజు ద్వారా
ఆ, మన ప్రమీల నుంచి మహేందర్ నుంచి భాస్కర్ తర్వాత శారదా అనే లేడీ. ఈ శారదా అనే లేడీ మెయిన్ కీ రోల్ ప్లే చేసింది. ఆమెకి ఎవరైతే పిల్లలు లేని ఒక ఫ్యామిలీ ములుగు అలీనగర్ దగ్గర గజ్వేల్ దగ్గర అలీనగర్లో ఉంటారు వాళ్ళకి కుటుంబ కమ్యూనిటీ చెందిన వాళ్ళకి ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళు అడాప్ట్ చేసుకున్న ఉద్దేశంతో శారదా వాళ్ళకి అప్రోచ్ చేయడం జరిగింది. శారదా ఈ పాపని 1 ఏప్రిల్ 26 నాడు ఈ మాతా శిశు హాస్పిటల్ ముందే జాన్ టీ షోరూమ్ దగ్గర వాళ్ళకి పిల్లని హ్యాండ్ ఓవర్ చేసి 3 లక్షల రూపాయలకి అమ్మడం జరిగింది. అమ్మినప్పుడు మీరు ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఈ శారదా లేడీ ప్రతి మీడియేటర్ కూడా 10,000 చెప్పిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మిగిలిన 2,10,000 శారదా అనే లేడీ తీసుకోవడం జరిగింది. మెయిన్ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులకి 40,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది తెలిసిన తర్వాత ఈ చట్ట ప్రకారం పిల్లల్ని అమ్మిన తల్లిదండ్రులు కానీ అడాప్షన్ చేసుకున్న తల్లిదండ్రులు కానీ మధ్యలో బ్రోకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా శిక్షార్హులే. అదేవిధంగా ఈ టీమ్స్ ఫామ్ చేసిన తర్వాత డీటెయిల్ ఎంక్వైరీ చేసి మెదక్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్ వాళ్ళ ఎస్ఐ గారు అంతా కలిపి మొత్తం 10 మందిని ముద్దాయిలుగా గుర్తించడం జరిగింది. దీనిలో 9 మందిని ఆల్రెడీ పికప్ చేసాం, వాళ్ళ రెసిడెన్స్ దగ్గర నుంచి పికప్ చేసాం. అదేవిధంగా ఎవరైతే అడాప్షన్ చేసుకున్నారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ 9 మందిని ఈరోజు ఎవరైనా పిల్లలు లేని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే